ఒకని జీవితంలో ఏదైనా ఒక తప్పిదం కనిపిస్తుంది, కొరత కనిపిస్తుంది, ఒక జీవితంలో ఏదైనా ఇబ్బంది కనిపిస్తుందంటే రెండు విషయాలు ఉంటాయి దాని వెనక. ఒకటి అపవాది యొక్క దాడి. తప్పనిసరిగా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అపవాది దాడి చేస్తూనే ఉంటాడు. కానీ రెండోదిగా ఏంటనంటే ఆ విశ్వాసిలో మరి సత్యం గురించినటువంటి అవగాహన లేకపోవడం. విశ్వాసి యొక్క ప్రాణము వర్ధిల్లడానికి దేవుడు ఒక స్పష్టమైనటువంటి పద్ధతిని ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ స్పష్టమైనటువంటి పద్ధతి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ స్ట్రాంగ్ ఫ్యాక్టర్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సత్యము అంటే దేవుని యొక్క వాక్యమే. ఎవరైతే సత్యమునందు వర్ధిల్లుతారో, ఎవరైతే దేవుని వాక్యం నందు వర్ధిల్లుతారో వారు అన్ని విషయాల్లో వారు వర్ధిల్లగలరు. ఏ విషయంలో అయితే దేవునికి వాళ్ళు అంగీకారం తెలుపుతారో, ఏ విషయంలో అయితే మరి దేవునికి వాళ్ళు లోబడతారో ఆ విషయంలో ఆ సత్యము ప్రకారంగా వాళ్ళ జీవితంలో వర్ధిల్లడం అనేది ఉంటుంది.